వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైడ్రా ప్రాజెక్టుకు ఒప్పందాలు కుదుర్చుకున్న అదానీ మరియు డ్రగ్ ట్రేడ్. లఘు చిత్రాలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. మంత్రి నిమ్మరావు. కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు. సమాజంలో ప్రజలను చైతన్యపరిచి సామాజిక రుగ్మతలను తొలగించేందుకు లఘు చిత్రాలు వేదికగా నిలుస్తున్నాయని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు వినోదాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ లఘు చలచిత్ర పోటీలు నిర్వహించారు. మంత్రి నిమ్మల రామనాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిడివి తక్కువ గల లఘు చిత్రాలు సమాజానికి మంచి సందేశాలు అందిస్తున్నాయని, స్మార్ట్ ఫోన్లు వచ్చాక వీటికి విపరీతమైన ఆదరణ పెరిగిందన్నారు. నేటి యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, కొత్త ఆలోచనలను వెలికి తీసేందుకు ఇవి దోహదపడతాయని, సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడటంతో ఎన్నో అద్భుత లఘు చిత్రాలను యువత ఆవిష్కరిస్తున్నారన్నారు. వీటి ద్వారా కొత్త దర్శకులు, నటీనటులు తమ ప్రతిభ కనపరుస్తున్నారన్నారు. ఈరోజు మనందరికీ తెలుసు, పాలకొల్లు అంటే ఒక కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. మంది పాలకొల్లు యొక్క కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి కళాకారులు, మహానుభావులు ఎంతో ఈ పాలకొల్లు గడ్డ మీద పుట్టి అలరించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. లఘు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజికమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెలికి తీసి వాటికి పరిష్కారాన్ని కూడా చూపడం ఈ షార్ట్ ఫిలిమ్స్ లో నేను కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఒక సామాజిక బాధ్యతను మనకు గుర్తు చేయడంతో పాటు ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆర్టీఓ కార్యాలయ ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అన్నదాత పోరు పోస్టర్ ని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బెళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ, లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ, వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి, ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా, ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా అన్నదానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది. ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్య లేదు, కావాల్సినంత ఉందని. అండ్ సాగురీత్యా చూస్తే 100 ఎకరాలకు సాగు కావాల్సింది 60 ఎకరాలు కూడా కాల, అంటే 60% కూడా లేదు. ఏది సమయానికి అందకపోవడము,
దానికి తోడు ప్రకృతి దీన్ని కూడా వచ్చి వర్షాలు అయితే విపరీతంగా పడినా, వర్షాలు ఎక్కువయ్యో అతివృష్టి అనావృష్టి వల్ల 2 దెబ్బలు పడి రైతాంగం పునారిల్లిపోయింది. ఉన్నంతలో ఏదైనా వ్యవసాయం చేసుకుందామంటే దానికి అవసరమైన రాష్ట్రం గురించి పట్టించుకోవాలో వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి. దాంతోపాటు రైతులు, అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు, వ్యక్తులు, సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. ఆ విధంగా ప్రెజర్ తెచ్చి మెడలోంచితే తప్ప ఈ ప్రభుత్వం కొంతలో కొంత అయినా ఈ సమస్యలు పరిష్కరించడానికి, ముఖ్యంగా ఇప్పుడున్న ఈ 2-3 సమస్యలు, యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం, వాటి ఎంఆర్పి రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం, అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి అది వెంటనే జోక్యం చేసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం, అలాగే పే చేయాల్సినవి. కవిత ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. 25 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానం తెలుగు ప్రజల ముందు తెరిచిన పుస్తకమని అన్నారు. ఇటీవల కాలంలో నాపై, నా పార్టీపై కొందరు చేసిన ఆరోపణలనే వారు కూడా చేశారు. వారు ఎందుకు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. రాష్ట్రంలో ఓవైపు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మంచివి కావు. తెలంగాణ ప్రజలు ఆకాంక్ష నెరవేర్చడమే మా ముందున్న కర్తవ్యం అని హరీష్ రావు అన్నారు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. అదానీ పవర్ మరియు భూటాన్కి చెందిన డ్రగ్ గ్రీన్ పవర్ కార్ప్ 570 మెగావాట్ల వాంచ్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం భూటాన్ రాయల్ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలపై సంతకం చేశాయి. భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ టోగ్బే మరియు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. దాదాపు INR 60 బిలియన్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ బూట్ మోడల్ పై నిర్మించబడుతుంది మరియు 2026లో నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
చోడవరం సబ్ జైలు నుంచి 2 రిమాండ్ ఖైదీలు పరారీ. హెడ్ వార్డర్ పై దాడి చేసి పరారైన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము. పరారైన ఖైదీల కోసం కొనసాగుతున్న గాలింపు. ఈరోజు ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 4 to 4:30 PM మధ్యలోనే 2 జైల్ రిమాండ్ ప్రిజనర్స్ బేజవాడ రాము ఇంకా రవికుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్, లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైం మన అన్ని ఆఫీసర్స్కి అలాట్ చేయడం జరిగింది. ప్రజెంట్లీ వాళ్ళకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక ముద్దాయి అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజవాడ రాము, అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వీమాడుగులలోనే ఉంటారు. అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ రెడీ చేయడం జరిగింది. వీ అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్, నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్, విశాఖపట్నం, విజయనగరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము. ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము. అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము. టైంలో లోపల ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి? లోపల జైల్ వార్డన్తో పాటు 2 జైల్ స్టాఫ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం 4 గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ డ్యూటీస్లోనే ఉన్నారు అది చెప్పడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ మన డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లోనే తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఈయన ఒక్కరే ఉండడం వల్ల దాడి జరిగింది అంటున్నారు. అది ఇన్ఫర్మేషన్ బాబు మన ప్రెజెంట్లీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలోనే అన్ని బయటకి వచ్చేస్తుంది. సో ప్రెజెంట్లీ నేను ఈ టైంకి కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సెపరేట్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్. దాడి చేశారని మన సైడ్ నుంచి మనం ఏదైనా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు తీసుకోవాలి. ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇది ప్రిజనర్స్కి లోపలికి పెట్టుకోవాలి, బయటకి ఎటువంటి అలౌ చేయకూడదు. అట్ ద సేమ్ టైం అది 2 గేట్స్ ఉన్నాయి, అది కూడా క్లోజ్గానే పెట్టుకోవాలి. ఆ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మన పోలీస్ తరపు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ వార్డెన్కి కూడా ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్లీ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ మళ్ళీ స్కానింగ్ కోసం కూడా పంపించాము. వీ హోప్ ఫర్ ఏ స్పీడీ రికవరీ అండి. మన 100% ఎఫర్ట్స్ పెట్టేసి వాళ్ళకి ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాము. ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దాని మీద కంప్లైంట్ తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతుంది. ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా బస్తాలు పొందడానికి రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొన్నదని ఆయన తెలిపారు. మద్యానికి సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ రైతుల జీవనాధారమైన ఎరువులు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పరిపాలన సంవత్సరన్నర కాలం అయింది. ఈ సంవత్సరన్నర కాలంలోని వాళ్ళు సూపర్ 6లు ఎన్నో చెప్పుకొచ్చారు. ఉచిత సిలిండర్లు, అలాగే బస్సు, ఫ్రీ బస్సు, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్లోనే ఉన్నాయి. అన్నిట్లకన్నా ముఖ్యమైనది యూరియా. రైతులు
భారతదేశానికి రైతే ఎన్నుముక అనేది పుట్టిన కాడి నుంచి ఒక తెలిసిన కాడి నుంచి నగ్న సత్యం. అలాంటిది రైతు యొక్క నడ్డి చేశారు. కారణం ఏంటంటే యూరియా సప్లై లేదు. రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా యూరియా సప్లై లేదు. యూరియా లేనిదే ఎట్టి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో ఈవేళ సొసైటీల కాడ ఇంట్లో ఉన్న తల్లి పిల్లలు అందరూ కూడా వెళ్ళి క్యూ లైన్లో కూర్చుంటే ఒక్కొక్కరికి ఒక్కో బస్తా, అది కూడా ఎన్ని బస్తాలు ఉన్నాయో సొసైటీలో అవి ఇచ్చిన తర్వాత డోర్లు మూతేసేస్తున్నారు. మేము అది చేసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అని చెప్పి కూటమి నాయకులు ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితి పరిపాలనలో ప్రజలకి ఏది చేరట్లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు ఏం చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలుసు. కానీ చిన్న చిన్న తప్పుదాల వల్ల అది మాకు ప్రజలు తీర్పు మైనస్ అయింది. కానీ ఈ రోజున కనీసం 6 నెలలు కూడా ఇంటికాడ కూర్చోకుండా ప్రజల సమస్యల గురించే రోడ్డు మీదకి వచ్చి ప్రతి నిత్యము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని లేవనెత్తుతున్నాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసే పనుల్ని ఏలెత్తి చూపించి ప్రజలకి ఎంతో కొంత తోడ్పాటుగా నిలబడుతున్నాడు. అదేవిధంగా ఈవేళ ఈ పోలవరం మండలంలో మాకు ఎన్నో ముంపు బాధ్యులు అవుతున్నాం. ఎందుకంటే గోదావరి వరదలు, ఇసుక కాలువ, కొవ్వాడి కాలువ, ఇన్ని ముంపు ఏది వచ్చినా కానీ మా భూములు మునిగిపోతాయి. ఆల్రెడీ ఇప్పుడు మా వరిసేలు మునిగిపోయి ఉన్నాయి. అది నీరు చేస్తుంది. మళ్ళీ మందులు వేద్దాము అంటే దానికి యూరియా లేదు. యూరియా మిక్సింగ్ చేయందే ఏదీ చేయడానికి లేదు. కానీ ఈ ప్రభుత్వంలో యూరియా ఇవ్వట్లేదు కానీ మందు మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నారు. అది నగ్న సత్యంగా అందరికీ తెలుస్తుంది కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వ నాయకులు ఆలోచించాలి. ఎంతైనా ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి, జవాబుదారీతనంగా ఉండాలి. కానీ అది ఎవరైతే విస్మరిస్తారో తప్పనిసరిగా ప్రజలు రానున్న కాలంలో పూర్తిగా బుద్ధి చెబుతారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 28వ వార్డ్ కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సెంటర్ లో వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. శనివారం స్వామివారికి ఉద్వాసన పూజలు నిర్వహించి కడగట్ల కేఎన్ రోడ్డు మీదుగా గోదావరి ఏలూరు కాలువకు స్వామివారిని నిమజ్జనం చేశారు. మాజీ కౌన్సిలర్ రామశెట్టి సురేష్, జనసేన వార్డు ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ స్వామివారి లడ్డూను ఎల్ఐసి కిషోర్ 75,000కు పాడుకున్నట్లు తెలిపారు. బుధవారం అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ వేముల గాంధీ యువకులు పాల్గొన్నారు. సిద్ధి బుద్ధి మరి వినాయకి మరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఫ్లైఓవర్ రోడ్లో వేంచేసినటువంటి మరి ఈ సంవత్సరం మరి గతంలో మరి కొండసిరు దగ్గర అంత ఘనంగా నిర్వహించినటువంటి శ్రీ గాంధీ గారు, అలాగే 28వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లి గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కొత్తగా ప్రారంభించే మరి ఈ సంవత్సరం మరి అశేష పూజలతోటి వినాయక చవితి ప్రారంభించబడింది. మరి వాళ్ళ మరి సోదరులు మరి కిషోర్ గారు, ఎల్ఐసి కిషోర్ గారు సుమారుగా 75,000 రూపాయలతోటి మరి వాళ్ళ లడ్డూ పాట ఆయన పాడుకోవడం జరిగింది. ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ కార్యక్రమాలు మరి గత 9 రోజుల నుంచి కూడా చాలా దిగ్విజయంగా రోజు కూడా మరి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి ఈ మల్లి గారు, గాంధీ గారు వాళ్ళందరూ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ, అలాగే మరి వాళ్ళ భారీ ఎత్తున ఊరేగింపు జరుపుతున్నారు. అలాగే మరి బుధవారం కూడా సుమారుగా 3 నుంచి 5,000 మందికి అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి మరి అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి సిద్ధి బుద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ వినాయక చవితి దిగ్విజయంగా మరి అందరూ ప్రార్థించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గణేష, జై జై గణేష. రోజు స్థానిక 28వ వార్డు తరపున శ్రీ సిద్ధి బుద్ధి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా నిన్న లడ్డు వేలంపాట కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ లడ్డు వేలంపాటని ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి శ్రీ ఒర్రే వీరవెంకట కిషోర్ కుమార్ గారు సుమారు 75,000 రూపాయలకి పాడడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇవాళ జరపడానికి
మా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులైన శ్రీ రామశెట్టి సురేష్ గారు, మా కమిటీ సభ్యులైన గాంధీ గారు, మేము కిషోర్ గారు, విద్య నరేష్ గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే దీని తదనంతరం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా బుధవారం నాడు భారీగా అన్న సమారాధన 5,000 మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని, ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టర్కీలో ప్రారంభించిన కొన్ని నిమిషాలకే మునిగిపోయిన దాదాపు 9 కోట్ల కొత్త లగ్జరీ షిప్. 85 అడుగుల పొడవైన షిప్ తన తొలి ప్రయాణంలో కేవలం 15 నిమిషాలకే మునిగిపోయింది. దీంతో యజమాని, కెప్టెన్ మరియు సిబ్బంది ఓడను వదిలి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. తొలి ప్రయాణం చివరి ప్రయాణంగా మారింది. క్షణాల్లో మునిగిపోయింది. కైకలూరులో మొదలైన కులాల చిచ్చు. దళితులపై దాడి చేసిన జనసేన నాయకులు. ధర్నాకు దిగిన మాలల సామాజిక వర్గం. సంవత్సర కాలంలో అనేకమైన దాడి చేసిన ఇదే వర్గం. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న రౌడీ మూక సహించేది లేదంటున్న కైకలూరు దళిత నేతలు. న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్న దళిత సంఘాలు. ఎక్కడైతే ఉన్నారో కైకలూరు గ్రామం మొత్తం ఏకమైపోయి దానకూడి వచ్చేసి అంటే మేము దళితుల వాళ్ళు లోకువా. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చేసారు. ఆడోళ్ళని, పిల్లల్ని, పెద్దల్ని అందరం బెదిరించి రాడ్లతో కొట్టేశారు. చచ్చిపోతారు. ఎవడో మాట్లాడరు. ఓ ప్రభుత్వం స్పందిస్తున్నారు. పోలీసులు వాళ్ళ పక్కే ఉన్నారు. మొత్తం ప్రభుత్వం అంతా వాళ్ళ పక్కే ఉంది. ఇంకా మేము ఉండటానికా చచ్చిపోవడానిక కొన్ని కొట్టేసి మమ్మల్ని చంపేయాలనుకుంటే ఊళ్ళోకి వచ్చి కొట్టేయమని ప్రభుత్వం కూడా వాళ్ళకే సహకరిస్తుంది. ఎందుకంటే మా ఊళ్ళో ఒకరిని కోసేసారు. అది చచ్చిపోతాడు. వాళ్ళ కుటుంబానికి ఎవరు చెప్తాడు బాధ్యత? ఎవరు చెప్తారు? ఫ్యామిలీకి ఎవరైపోతారు? ప్రభుత్వం ఉన్నట్టు ఇప్పుడు గొడవ 4 గంటలు అవుతుంది. ఒక్కరు రెస్పాండ్ అవ్వాలా. పోలీసుల వాళ్ళ పక్కే ఉంటున్నారు. మమ్మల్ని కొడుతున్నారు తిరిగి పోలీసులు అయినా వచ్చి. అంతేగాని మా పక్క వచ్చి ఎవరో మాకు సపోర్ట్ ఇవ్వట్లా. మేము తక్కువ చేస్తాం. మేము లోకువా తక్కువ జాతి. మేము అనగారు పోవాలంటే చంపేయాలనుకుంటే ఒక తప్పి వచ్చి ఏకమైపోయి చంపేయండి. ప్రభుత్వం కూడా వాళ్ళకే మద్దతు పలకండి. ఇంకా మేము చేసేది ఏం లేదు. ఇంకా మీకు లోబడే బతుకుతాం. ఇంకా ఎన్నాళ్ళలాగే బతికాం. ఇంకా అలాగే బతుకుతాం. ఫోన్ చేస్తారంటే ఎమ్మెల్యే గారు అంట ముందు ఎమ్మెల్యే గారు అంటే ముందే చెప్పేస్తారంట. ముందే ఎవరి వాళ్ళకే సపోర్ట్ ఇస్తారేమో. తక్కువ కులాలను పట్టించుకోరు మీ దృష్టిలో. అంటే వాళ్ళకే ముందు గొడవ తెలుసు. మరి మేము తక్కువ కులం వాళ్ళు మేము ఓట్లేసి మేము గెలిపించలేదా? మిమ్మల్ని వాళ్ళే గెలిపించారా? మా ఊర్లో మీకు ఓట్లు వేయలేదా? ఓట్లు కేటో మాకు ఎక్కబడి ఊర్లోకి వచ్చి బాగానే చెప్తున్నారు. ఇప్పుడేంటి ఎవడో స్పందించట్లా. కొన్ని ఊరిని మీరు నాశనం చేసేయాలి, ఊరిని కూడా మీరే పరిపాలించాలంటే మీరు ఏదైనా చేసేది. ఆ రోడ్లో కూడా మమ్మల్ని నడవనివ్వట్లా. మీరు ఏం చేయాలనుకున్నా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మీరు వాళ్ళ పక్క యాక్షన్ తీసుకోవాలి. కాస్త మా మరో వాళ్ళకి ఇచ్చండి బాబు. మాది మారుమూల గారు. అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీకు మా మనవి అయ్యా. అసలు ఇటువంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదయ్యా. మిమ్మల్ని గెలిపించుకున్నాం. వరకు బాగానే ఉన్నాం. మాది ఏలూరు జిల్లా కైకలూరు మండలం దానగూడెం గ్రామం. అసలు మా గ్రామం గురించి మీకు దాకా వచ్చిందో లేదో కూడా మాకు తెలియదయ్యా. పథకాలన్నీ వచ్చినాయి. మరి పథకాలు ఇచ్చినప్పుడు కూడా మా ఊరు వచ్చిందో లేదో పేరు మాకైతే తెలియదయ్యా. ఇక్కడ మేము ఎవరు కూడా చదువుకోలేదు. మా ఊర్లో 5 వరకే ఉంది బడి. ఆ బడి వరకే చదువుకున్నాం. అయ్యా మాకు మా ఊరు రావాలంటే కాపులు ఊరు దాటి మా ఊరు రావాలి. మరి మా ఊరు మీరైతే ఎప్పుడన్నా వచ్చారో రాలేదో, ఈ అడ్రస్ గురించి మీకు తెలుసో తెలదో మాకు తెలియదయ్యా. వినాయకుడి గుడి కాడి నుంచి దానగూడెం రోడ్డు అంటారయ్యా మా ఊరు. ఇక్కడ కొల్లు బాబీ అన్న అబ్బాయి
మా సొంత మా అక్క వాళ్ళ అబ్బాయి ఆడు ఫ్రెండ్ ఇప్పుడు సెంటర్కి వెళ్ళారు. సెంటర్కి వెళ్తాం చూసి మరి వాళ్ళకి వీళ్ళకి ఏం పగలున్నాయా ఏమున్నాయో తల్లిదండ్రులు చెప్పాలి కదా. తల్లిదండ్రులు బతికే ఉన్నాం కయ్యా, తల్లిదండ్రులు చెప్పాలి. లేదంటే మీ ఊరు వచ్చి ఈ ఊరు పెద్దలు చెప్పాలి. మీ ఊరు కుర్రోళ్ళు ఇట్లా అన్నారు అక్క అన్నారు చెప్పాలి. ఏమీ చెప్పుకోకుండా పగ పట్టుకొని బ్లేడ్ ఇచ్చుకొని రాడ్లు ఇచ్చుకొని ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్.